అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ కిరణ్ నెహ్రూ, న్యూమరాలజిస్ట్ని. 6, 15, 24 పుట్టిన వాళ్ళ గుణగణాలు ఏంటి, 2026లో వాళ్ళ లైఫ్ ఎలా ఉండబోతుంది? సో 6 అంటే శుక్రుడు. సకల సుఖాలు అనుభవించడానికి పుట్టిన వాళ్ళు చాలా జాలీగా ఉంటారు. దే లైక్ టు ట్రావెల్. దే ఆర్ గుడ్ ఇన్ లవ్, రొమాన్స్, ట్రావెల్, గుడ్ ఫుడ్డీస్, చాలా అందంగా ఉంటారు. సో డ్రెస్సింగ్ స్టైల్ కానీ శారీ స్టైల్ కానీ యూనిక్గా ఉంటుంది. వాళ్ళు ఎవరిని అట్రాక్ట్ చేయాలని వేసుకోరు, కానీ వీళ్ళు వేసుకున్నాక అసలు అందంగా అందరిని అట్రాక్ట్ చేసే కెపాసిటీ ఈ 6 సిరీస్ వాళ్ళకు ఉంటుంది. శుక్రుడు దీవెనల వల్ల ఎంత ఖర్చు పెట్టినా తరగని ఆస్తి వీళ్ళ సంపద, వీళ్ళ సొత్తు. ఎంత ఖర్చు పెట్టినా అంత వస్తూనే ఉంటుంది. 6 సిరీస్ వాళ్ళకి డబ్బుకు లోటు లేదు, పేరుకు లోటు లేదు, ఎలాంటి ఇబ్బందులు లేవు. ఫ్రెండ్షిప్కి ప్రాణం ఇస్తారు. ఎక్కువ మంది ఫ్రెండ్షిప్ చేయరు. ఉన్న వాళ్ళతో ఆనందంగా స్పెండ్ చేస్తారు. ఎంత డబ్బున్నా అది ఈవినింగ్ ఖర్చు పెట్టేసినా దానికి 2 3 తిరిగి సంపాదించే కెపాసిటీ 6 సిరీస్ వాళ్ళకి. లైక్ అదానీ, లైక్ టెండూల్కర్, లైక్ జయలలిత, వీళ్ళంతా ఈ 6 సిరీస్ వాళ్ళు. సో వీళ్ళు బట్టలు ఒకే షర్టు 100 షర్ట్లు కొనగలరు. ఒకే టైప్ ఆఫ్ కలర్ శారీస్ 1000 కొనగలరు. చెప్పులు ఒకటే 1000 జతలు అంత. ఈవెన్ జయలలిత షీస్ ఒకే జత 300 జతలు, 400 జతలు, ఒకే కమ్మలు 100 జతలు. నచ్చిందంటే అవే కొంటూనే ఉంటారు. అది ఉంది, ఆ కలర్ ఉంది అని అలా అనుకోరు. సో వీళ్ళు షేర్ బిజినెస్లో కోట్లు సంపాదించగలరు. కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో, రియల్ ఎస్టేట్లో బాగా సంపాదిస్తారు. సో వీళ్ళు డబ్బుని అట్టి పెట్టుకోవాలని చూడరు. బేసిక్గా ఖర్చు పెడుతూనే ఉంటారు. ఎంత ఖర్చు పెట్టారు దానికి 2 తిరిగి సంపాదిస్తారు. ఈ 6, 15, 24లో పుట్టిన వాళ్ళకి ఈ 2026 ఎలా ఉంటుంది? సో 2026 అంటే 10 అంటే 1 + 0 = 1. 1 అంటే సూర్య భగవానుడు. 6 అంటే శుక్రుడు. ఈ సూర్యుడికి శుక్రుడికి పడదు. సో ఈ 2026లో 6 సిరీస్ వాళ్ళకి ఖర్చులు పెరుగుతాయి, ప్రయాణాలు పెరుగుతాయి, కోపం పెరుగుతుంది, అండ్ యాక్సిడెంట్స్ అయ్యే ప్రమాదం మెయిన్గా 3, 12, 21, 30 తేదీల్లో ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. వీళ్ళు పింక్, పర్పుల్, వైలెట్ వాడకూడదు. ఎక్కువ బ్లూ కలర్, గ్రీన్ కలర్ వాడాలి. వెహికల్స్ రెడ్ కలర్ అండ్ బ్లాక్ కలర్ పర్టికులర్ 2026లో వాడకూడదు. ఈ కలర్స్ వాడితే యాక్సిడెంట్స్ ఛాన్స్ చాలా చాలా ఎక్కువ. సో ఒక్క మాటలో చెప్పాలంటే 6 సిరీస్ వాళ్ళకి 2026లో ఎదురు దెబ్బలు, ఖర్చులు, ప్రయాణాలు, భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు, కొట్లాట్లు, ఇబ్బందులు. అది వీళ్ళ లైఫ్ కాదు, వీళ్ళ నేచర్ కాదు. బట్ 2026 అది లేనిది ఇస్తుంది, ఇబ్బందులు పెడుతుంది. భార్యాభర్తలు బాగుండాలి. 2025లో బాగున్నారు, 26లో గ్యాప్స్ వస్తాయి, మిస్అండర్స్టాండింగ్ క్రీప్ అవుతుంది, హెల్త్ ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతాయి. సో ఈ 6 సిరీస్లో ఉన్నవాళ్ళు నేను చెప్పే ఈ నంబర్స్ లేకపోతే ఈ 2026లో కూడా మీరు హ్యాపీగా గడిపేయచ్చు. ఈ నంబర్స్ లేకపోతే 12 నంబర్, 13 నంబర్, 16 నంబర్, 18 నంబర్, 19 నంబర్, 27 నంబర్, 31 నంబర్, 33, 36 ఈ ఫ్యూ రాంగ్ నంబర్స్ మీ పేరు లేకపోతే 26 కాదు, 36 కాదు, 46 కాదు, ఏ సంవత్సరం వచ్చినా మిమ్మల్ని ఆపే శక్తి. అందుకే నేను కరెక్షన్ ఇచ్చిన వాళ్ళు ఏ సంవత్సరం అద్భుతంగా ఉంటారు. సో మీ పేరులో ఈ రాంగ్ నంబర్స్ ఉంటే లైట్గా తీసుకోకండి. నేను ఎంబీబీఎస్లో చేసి సివిల్ అసిస్టెంట్ సర్జన్గా జాబ్ చేస్తూ జాబ్ వదిలేసి ఈ ఫీల్డ్లోకి రావడానికి కారణం ఈ సబ్జెక్ట్లో ఉన్న పవర్. రేపు ₹1,00,00,000 పెట్టినా ఒక్కరోజు ఆయుష్ కొనుక్కోలేం. లైఫ్లో రెండో ఛాన్స్ లేదు. రిస్క్ తీసుకోకండి. రాంగ్ నంబర్స్ ఉన్నవాళ్ళు లేట్ చేయకుండా పేరులో కరెక్షన్ చేసుకోండి. సో మీ పేరులో బలం ఎంత, అసలు మీ పేరులో వైబ్రేషన్స్ బాగున్నాయా లేవా తెలుసుకోవడానికి మీ ఫుల్ నేమ్, కాలింగ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ సో నా స్క్రీన్లో కనిపించే నంబర్స్కి వాట్సప్ చేస్తే మీ పేరులో బలం ఎంత ఉంది, మీ పుట్టిన డేట్కి, మంత్కి, ఇయర్కి, మీ బర్త్ నంబర్కి, మీ డిస్ట్రిక్ట్ నంబర్కి మీ పేరులో వైబ్రేషన్స్ మ్యాచ్ అయ్యాయా లేదా. ఎవరిదో నంబర్ బాగుంటే మనం పెట్టుకుంటే సరిపోదు. మన డేట్ ఆఫ్ బర్త్కి మన నంబర్ మ్యాచ్ అయితేనే వైబ్రేషన్ పాజిటివ్.
మ్యాచ్ కాకపోతే వైబ్రేషన్ నెగిటివ్, మ్యాచ్ కాకపోతే హెల్త్ ప్రాబ్లమ్స్, కోపం, లాసెస్ వస్తాయి. మ్యాచ్ అయ్యిందనుకోండి సక్సెస్ సక్సెస్ సక్సెస్. సో స్క్రీన్లో కనిపించే నంబర్స్కి మీ డీటెయిల్స్ పెట్టండి. మీ పేరు బాగుందా లేదా 24 అవర్స్లో రిప్లై ఇస్తాను. బాగుంటే ఓకే, బాగాలేకపోతే ట్రై టు టేక్ మై అపాయింట్మెంట్ అండ్ మీట్ మీ పర్సనల్లీ.